పక్కన ఇప్పటికే కేరళ ఇస్లామిక్ రాజ్యంగా మారిపోతుంది. హిందువులు మైనార్టీలు అయిపోయినటువంటి చోట్లన చిత్ర విచిత్ర పరిణామాలు చోటు చేసుకుని వృద్ధుడింట్లో భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రి దొరకడం అన్నటువంటి సంచలనం సృష్టిస్తోంది. మలప్పురం జిల్లాలో నివసిస్తున్న ఉన్నికమద్ ఇంట్లో ఆయుధాలు ఉన్నట్టు సమాచారం అందడంతో పోలీసులు సోదాలు చేపట్టారు. 20 ఎయిర్ గన్లు, 3 రైఫిళ్లు, 200 బుల్లెట్లు, 40 పిల్లెట్ బాక్సులను స్వాధీనం చేసుకున్నారు. ఉన్నికమద్ని అరెస్ట్ చేశారు. ఈ ఆయుధాలను ఎక్కడి నుంచి కొన్నాడనే విషయం మీద దర్యాప్తు చేస్తున్నారు. ఆయుధాలను అమ్మేందుకు తీసుకొచ్చాడా లేదా వ్యక్తిగతంగా ఉపయోగించేందుకనే కోణంలో విచారణ జరుపుతున్నారు. వాస్తవంగా ఇప్పటికే ISIS తీవ్రవాదులకి అదొక షెల్టర్ జోన్గా మారినటువంటి నేపథ్యంలో ఏం జరుగుతోంది అన్నది అర్థం కాకుండా ఉంది.